మేడారం సందర్శించిన మంత్రులు అభివృద్ధి పనులు సమీక్షించి పనుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని సూచించారు. జాతర పనులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దని ఆదేశించారు. మేడారం జాతర అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సమీక్షించారు. హెలికాప్టర్లో మేడారం చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ జేసీ దివాకర, పూజారులు ఘన స్వాగతం పలికారు. జాతర సజావుగా ప్రశాంతంగా జరిగినందుకు అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. గద్దెల ప్రాంగణంతో పాటు జాతరలో వివిధ ప్రదేశాల్లో పెండింగ్ లో ఉన్న పనులను మంత్రులు పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో హరిత హోటల్లో సమీక్షించారు. మేడారం జాతర ముగిసిందని, పనుల పురోగతిపై నిర్లక్ష్యం వహించరాదని మంత్రి అధికారులను హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న పనులు కార్యాచరణ ప్రణాళిక మేరకు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి నిత్యం భక్తులు వివిధ ప్రాంతాల నుండి వస్తున్నారని, సెలవు రోజులలో లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శన భాగ్యం కోసం వస్తున్నారని అన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా నిరంతర ఏర్పాట్లు చేస్తూనే ఉండాలని, ముఖ్యంగా పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని సూచించారు. ఆలయ ప్రాంతంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, గుత్తేదారులకు ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పట్టుదలతో ఈ జాతరను ఎన్నడూ లేని విధంగా విజయవంతం చేయాలన్న సంకల్పంతో 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ప్రధాన ద్వారంతో పాటు గద్దెల ప్రాంతం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు చేశామని, 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా పనులు చేయడం జరిగిందని వివరించారు. మహాజాతరకు వచ్చిన భక్తులకు త్రాగునీరు ఇబ్బంది ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నివాస స్థలాలు ఏర్పాటు చేసి అధికారులు విజయవంతం చేశారని, ముఖ్యంగా పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించడం చెప్పుకోదగ్గ విషయమని అధికారులను అభినందించారు. జాతరకు ముందే 95% వరకు పనులు పూర్తయ్యాయని, మిగతా 5% పనులు సైతం వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ జాతర విజయవంతానికి తోడ్పడిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారులకు కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జాతర అనంతరం మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. జాతర నిర్వహణలో జరిగిన అసత్య ప్రచారాలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.